ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మోహనవాణి ఛానల్లో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనందరిలో తరచుగా ఉదయించేటటువంటి ఒకానొక ప్రశ్న, మహాభక్తులు ఉత్తములు జ్ఞానులకే కష్టాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? పాపాత్ముడు సుఖపడుతూ ఉంటాడు, పుణ్యాత్ములు కష్టాలు పడుతూ ఉంటారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేమిటో ఈ రోజున పరిశీలన చేద్దాం. మానవుడికి అతడి యొక్క మొత్తం జన్మల రూపం సంచిత కర్మ. సంచితం అంటే ఏంటి? మనం సంపాదించుకున్నటువంటి ఒక పెద్ద మూట. అది పుణ్యం రూపంలో కొంత ఉంటుంది, పాప రూపంలో కూడా కొంత ఉంటుంది. దాన్ని సంచిత కర్మ, అదే సంచిత పుణ్యం, సంచిత పాపం. అంటే రికరింగ్, ఎన్నో జన్మల నుంచి మనం కూడబెట్టుకున్నదనమాట. అందులో ఒక జన్మకి కేటాయించినటువంటి కర్మ ఏదైతే ఉందో దానిని ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే ఆ జన్మలో అనుభవించి తీర్చవలసినటువంటి బాకీ అనుకుందాం. మనకిక్కడ ఒక సందేహం వస్తుంది, అసలు మనకి ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయి? గతంలోని కర్మల కారణంగా ఆ కర్మలన్నీ తీరిపోవడానికి ఉదాహరణకి మరొక 100 జన్మలు అవసరం అవుతాయి అనుకుందాం కాసేపు. అంటే ఆ జీవికి తాను చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఈ రాబోయేటటువంటి జన్మల సంఖ్య ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే వాడికి ఉన్నటువంటి మూటను బట్టి ఉంటుంది. పాపం మూట ఎక్కువగా ఉంటే ఎక్కువ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. రాబోయే జన్మల సంఖ్య ఇప్పటికే నిర్ధారించబడింది కనుక అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలు కొన్ని నిర్ధారితమైనటువంటి జన్మలో తీరిపోతాయి అని అర్థం. అంటే ఉదాహరణకి మనం ఒక బ్యాంకులో లోన్ తీసుకుందాం అనుకున్నాం. లోన్ తీసుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని ఈఎంఐలుగా విభజిస్తారు. అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అంటే నువ్వు ఎన్ని మాసాలలో ఈ రుణాన్ని తీర్చాలో దాన్ని విభజిస్తారు, ఆ డబ్బుని. ఇక్కడ నీకున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో అన్ని జన్మలుగా విభజిస్తారు. అది ఒక జన్మ, ఒక ఈఎంఐ అనుకుందాం కాసేపు మనం. ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చెయ్యకపోతేనే, అదే బ్యాంకులో మరికొంత రుణం తీసుకున్నావు అనుకోండి, ఈఎంఐల సంఖ్య పెరుగుతుంది. అంటే నువ్వు కొత్త పాపాలు చేస్తే ఆ పాపాలు అనుభవించడానికి మరిన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. అంటే వ్యాధుల రూపేణ, బాధల రూపేణ, కష్టాల రూపేణ, శత్రుత్వాల రూపేణ, అప్పుల రూపేణ మనం ఈ కర్మ రుణాలని అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ సహజంగా
కాలగతిలో సమయాన్ని అనుసరించి మనకి సంప్రాప్తించి తీరిపోతూ ఉంటాయి. అయితే వీటిని భరించలేక మనం చేసేటటువంటి ప్రయత్నాల వల్ల, అంటే పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, దానాలు, వీటి వల్ల కర్మలు అనుభవించవలసినటువంటి కాలం తరుగుతుంది. అంటే సత్కర్మలు గనక ఆచరిస్తే నువ్వు ఎత్తవలసినటువంటి జన్మల సంఖ్య తగ్గుతుంది. అదే గనక నువ్వు దుష్కార్యాలు చేస్తూ, పాపాలు చేస్తూ, పరులను హింసిస్తూ గనక ఉంటే నువ్వు అనుభవించవలసినటువంటి పాపాల మూట పెరిగి సంచితం నువ్వు మరిన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. అంటే నీ జన్మల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే నీకు ఈఎంఐలు పెరుగుతాయి. అయితే భగవంతుణ్ణి కానీ మరొక దేవతను కానీ ప్రత్యేకించి ప్రార్థించి కొన్ని వ్రతాలు చేసి, కొన్ని ప్రాయశ్చిత కర్మలు ఆచరించి, కొన్ని గ్రహాలకి శాంతులు జరిపించుకొని మనకి సంక్రమించినటువంటి వ్యాధులు, రుణాలు, బాధలు, వీటిని మనం అనుభవింపవలసినటువంటి సమయం కంటే ముందుగా పోగొట్టుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఆ కర్మలు ఏమవుతాయంటే ప్రస్తుత జన్మలో అదృశ్యం అవుతాయి. ఎందుకని? నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల, నోముల వల్ల, వ్రతాల వల్ల. కానీ అవి ఎక్కడికి పోవు. తిరిగి వచ్చే జన్మలో మళ్ళీ నిర్ధారిత సమయం వరకు మనల్ని కట్టి కుడుపుతూ ఉంటాయి. ఈ జన్మలో వాయిదా పడతాయి. అందుకని జ్ఞానులు ఏం చేస్తారు? యోగులు, ఉత్తములైనటువంటి వాళ్ళు ఆ కర్మలని త్వరగా అనుభవించాలనే చూస్తారు. వాటిని తప్పించుకోవాలని ప్రయత్నం చేయరు. ఇంకా ఎన్నాళ్ళు మరో జన్మ అనేటువంటి ఆలోచన వాళ్ళ మనస్సులో ఉంటుంది. అంటే ఇక జన్మలు వద్దు, మోక్షం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ జన్మలోనే కర్మఫలాలు అనుభవించాలి అనుకుంటారు. ఉదాహరణకి మనకి ఇటీవలే ఒక 100 సంవత్సరాలు కూడా కాల మహానుభావులు రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షి, వాళ్ళకి సర్కోమా వ్యాధి వచ్చింది. వాళ్ళు అనుభవించారు తప్ప డాక్టర్ని పిలవండి, ఈ వైద్యం చేయండి, ఇది నయం చేయండి అని వాళ్ళు ఎప్పుడూ అడగల. కానీ భక్తులు మనం ఓర్చుకోలేక డాక్టర్ని పిలిస్తే రమణ మహర్షి అంటారు, ఈ రోగం దీనికి వచ్చిందంటాడు. ఇది అంటే శరీరం. అంటే వాళ్ళకి శరీరం అనేటువంటి భ్రాంతి లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? గత జన్మల్లో చేసినవి ఈ జన్మలో బాధ రూపేణా, వ్యాధి రూపేణా అనుభవిస్తే తీరిపోతుంది. దానివల్ల మోక్షానికి దగ్గర అవుతాం. అంటే జన్మల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మనం ఇటీవలే 70 భాగాలుగా దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర చెప్పుకున్నాం. దాంట్లో వేదధర్ముడు అనేటువంటి గురువుగారు తన శిష్యుడైనటువంటి దీపకుణ్ణి వెంట పెట్టుకొని కాశీక్షేత్రానికి వెళ్ళి తనకున్నటువంటి పాపం వల్ల వచ్చినట్టు ఒక వ్యాధిని తనకి శరీరంలోకి ఆవహింపజేసుకొని అక్కడ అనుభవించి దాన్ని పోగొట్టుకున్నాడు, ఆ పాపాన్ని. మనం ఆ కథ అంతా చెప్పుకున్నాం. అట్లాగే ఇటువంటి ఉత్తములు తమ యొక్క కోరికలకు అనుగుణంగా వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోవడం కోసం వాళ్ళకి రాబోయే జన్మలన్నిటి కర్మలని ఈ జన్మలోనే అనుభవించేస్తారు. వాయిదాలు వేయరు. లేదా రాబోయే జన్మల సంఖ్య తగ్గించుకుంటారు. ఒక జన్మలోనే అనుభవించలేకపోతే మరొక 1, 2, 3 జన్మలలో
అనుభవించి వాటిని పూర్తి చేసుకుంటారు. అంటే బ్యాంకు పరిభాషలో మన కోరిక ప్రకారం ఈఎంఐలు తగ్గిస్తారు. ఎందుకని మనం అమౌంట్ పెంచుతాం అనుకోండి, ఏమండి ఇంకా 5,000 ఎక్స్ట్రా కడతానండి నెలకి అన్నావు అనుకోండి, నీకు ఈఎంఐల సంఖ్య తగ్గుతుంది. ఏంటా 5,000 కట్టడం? పాపాలు అనుభవించటం, కర్మలు అనుభవించటం. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే విపరీతంగా వ్యాధులు, అవమానాలు, తిరస్కారాలు, అప్పులు, పరమ దుర్భరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఆ జీవికి. మీరు గమనించండి, ప్రపంచంలో మహాత్ములందరికీ ఇదే స్థితి. అంటే త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు అని వాళ్ళు వేడుకున్నారు. అటువంటి వాళ్ళు నిరంతరం భగవంతుని మనస్సులోనే నిలుపుకొని ఆ వేదనలు, అవమానాలు, బాధలు అనుభవించారు తప్ప వాటిని వాయిదా వేయాలని చూడలే. సతీ సక్కుబాయి, భక్త తుకారాం, భక్త మీరాబాయి, ఇలాగే ఎంతమందో తమ యొక్క కర్మలన్నీ త్వరగానే అనుభవించేశారు. అదే ఓ స్వామి ఈ కష్టాలు, బాధలు అనుభవించడం మా వల్ల కాదు అన్నారో, ఇదిగో నీకు ఈ పూజ చేస్తున్నాను, నీకు ఈ వ్రతం చేస్తున్నాను, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని మనం గనక ప్రయత్నిస్తే జన్మల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని జన్మలెత్తి ఆ పాపాలన్నీ అనుభవించాల్సి వస్తుంది. అందుకనే మహాత్ములు, భక్తులు, యోగులు ఎక్కువగా కష్టాలు పడటానికి కారణం ఇదే. వాళ్ళు తొలగించుకోగలరు వాళ్ళ శక్తితోటి, కానీ దానివల్ల జన్మల సంఖ్య పెరుగుతుంది, మోక్షానికి దూరం అవుతారు. కాబట్టి మనం కూడా మనకేదైనా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆ కష్టాలు, నష్టాలు అనుభవించి గత జన్మని పరిశుద్ధమైనదిగా చేసుకోవటానికి మనం ఈ జన్మలోనే ప్రయత్నం చేయాలి అని మనకి ఈ సందేశం గొప్పగా చెబుతోంది. కాబట్టి అటువంటి శక్తి, యుక్తి, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా పరమాత్మ మనకిచ్చి మనల్ని వచ్చే జన్మకు వాయిదా పడకుండా ఆ కష్టాలు ఇప్పుడే అనుభవింపచేసి మనల్ని కడిగినటువంటి ముత్యంలాగా చేయాలి అని మనం ప్రార్థించుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవా